మహాదేవుడును महान परमेश्वर మన రక్షకుడైన हमारे उद्धारकर्ता యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి प्रभु यीशु मसीह के सर्वश्रेष्ठ नाम से అందరికీ వందనాలు। सबको जय मसीह की। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ రోజు ఆత్మ సంబంధమైన మాటలు ఆలకిస్తూ आज के दिन आत्म संबंधी बातों को सुनते हुए దేవుని రాజ్యం కోసం ఆయుధపరచబడిన మన జీవితాలు प्रभु के राज्य के निमित्त तैयार होने वाले हमारे जीवन में ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నవి। बहुत ही आशीषमय के रूप में बदला जा रहा है। ఈ దినమందు మన వాక్య ధ్యాన వాక్య నిమిత్తమై ఒక మాట చదువుకుందాం। आज के दिन वचन के निमित्त एक बात को पढ़ते हैं। కీర్తన గ్రంథం 85వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం। भजन संहिता 50वें वचन 10वें भजन संहिता 50वां अध्याय 10वें वचन को पढ़ते हैं। करुणा करुणा और सच्चाई आपस में मिल गई है, आपस में मिल गई। धर्म और मेल ने आपस में चुंबन किया है। आपस में चुंबन किया है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के संतानों, కృప సత్యములు ఒకదాన్నొకటి కలుసుకున్నాయి। करुणा और सच्चाई जो है आपस में एक दूसरे के साथ मिल गई है। నీతి సమాధానము ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నాయి। धर्म और मेल एक दूसरे से आपस में चुंबन किए हैं అని కీర్తనకారుడు ప్రవచన రీతిగా మాట చెప్తున్నాడు। इस प्रकार भजन करता भविष्यवाणी के रूप में एक वचन बता रहा है। కృపా సత్యాలు ఎక్కడ కలుసుకున్నాయి? करुणा और सच्चाई कहाँ मिले हैं? నీతి సమాధానాలు ఎక్కడ ముద్దు పెట్టుకున్నాయి? धर्म और मेल ने कहाँ चुंबन लिया है? ఈ ప్రవచన వాక్కు ఎవరి గురించి దేని విషయంలో మాట్లాడుతుంది? यह प्रश्न किसके विषय में बताया जा रहा है అని కొంచెం మనం ఆత్మదేవుని యొక్క సారథ్యంలో మనం ఆలోచన చేసినప్పుడు इस प्रकार आत्मीय पिता के सानिध्य में अगर हम लोग सोच विचार करेंगे तो ఈ కృప సత్యము రెండు వేర్వేరు అనుభూతులు। करुणा और सच्चाई जो है दोनों अलग अलग का अनुभव है। కృప వేరు, సత్యము వేరు। करुणा अलग है और सच्चाई अलग है। కృప చేసే కార్యానికి సత్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది। करुणा और सच्चाई दोनों का आपस में कोई मेल नहीं होता है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के संतानों, కృప అనగా మనకి తెలియచేయబడుతుంది ఏంటంటే करुणा का अर्थ है और इस समय क्या ज्ञात होता है? ఆది యందున్న వాక్యము, आदि में वचन था, ఆ వాక్యం అన్న దేవుడు वो वचन रूपी परमेश्वर కృపా సత్య సంపూర్ణ మన మధ్యకు వచ్చాడు। करुणा और सच्चाई होकर हमारे बीच में आया। అంటే యేసు ప్రభు ఆయన కృపగల దేవుడై ఉన్నాడు। इसका अर्थ है प्रभु यीशु मसीह करुणामय है। ఆయన కృపతో నిండుకున్నటువంటి దేవదేవుడై ఉన్నాడు। वो करुणा के द्वारा परिपूर्ण होकर रहने वाला महान प्रभु है। అయితే సత్యం ఏమిటంటే तो सच्चाई क्या है? సత్యము దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం, सच्चाई प्रभु के द्वारा दिया हुआ व्यवस्था है। ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క శిక్షా విధి, व्यवस्था संबंधी या एक शिक्षा विधि है। ఈ ధర్మశాస్త్రం ఒక మనిషినికి శిక్ష విధిస్తూ వచ్చింది। यह व्यवस्था जो है एक मनुष्य को शिक्षा देता आ रहा है। అయితే ఈ కృప సత్యము రెండు కూడా ఎక్కడ కలిసాయంటే तो यह करुणा और सच्चाई दोनों कहाँ मिले हैं? గొల్గొతా కొండ మీద కలుసుకున్నాయి। गोलगोथ नामक पहाड़ पर ఆ సత్యం అని చెప్పబడి ఆ శిలువ యాగం, सच्चाई के रूप में बताए जाने वाला वो जो क्रूस है, ఆ కృప అని చెప్పబడే ప్రభుని యేసుక్రీస్తు వారు, कृपा के नाम से बताए जाने वाला है प्रभु यीशु मसीह। వారిద్దరూ గొల్గొతా కొండ మీద కలుసుకున్నారు। वो दोनों गोलगोथ नामक पहाड़ पर मिले हैं। హల్లెలూయా। हालेलुया। ఈ శిలువ ధర్మశాస్త్రంగా చెప్పబడుతున్న శిలువ, यह क्रूस जो व्यवस्था के रूप में बताया गया क्रूस है, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి ప్రభుని క్రీస్తు, और व्यवस्था को पूरा करने वाला ये प्रभु यीशु मसीह, ఆ వీరిద్దరు కలుసుకున్నారు। ये दोनों आपस में मिले हैं। వాళ్ళిద్దరు కలుసుకోవడం బట్టి ये दोनों जब आपस में मिले हैं तो నీతి సమాధానం ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నటువంటి అనుభూతి కనబడుతూ వస్తుంది। धर्म और मेल ने आपस में एक दूसरे के साथ चुंबन किया है या देखने को मिलता है। ఈ ప్రవచన వాక్కు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో అక్షర అర్థంగా ఆత్మీయ అర్థంగా అన్ని విధాలుగా నెరవేర్చబడింది। ये भविष्यवाणी जो है प्रभु यीशु मसीह के जीवन में हर प्रकार से पूरा हुआ है। ఎందుకంటే ఆ ఆది యందున్న దేవుడు, क्योंकि आदि में रहने वाला जो परमेश्वर है, ఆయన వాక్యమై ఉన్న దేవుడు, वो वचन के रूप में रहने वाला प्रभु ఆ है। వాక్యమైన దేవుడు ఆ శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు। वही वचन रूप में रहने वाला जो प्रभु है
शरीर को धारण करके इस पृथ्वी पर आया है। కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినను లేఖనాలు చెబుతున్నాయి. करुणा और सच्चाई के साथ हमारे बीच में रहा करके यहाँ पर बताया गया है। యోహాను సువార్త 1:14 చెప్పబడుచున్న మాట ఇది. यूहन्ना रचित सुसमाचार 1:14 वचन में यहाँ बताया गया है। అద్వితీయ కుమారుని మహిమను మనము ఆయన మహిమను కనుగొంటిమి. अद्वितीय पुत्र की इकलौते पुत्र की महिमा को हमने देखा है। ఆ అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. इकलौते पुत्र की महिमा की तरह हम भी उसकी महिमा को पाए हैं। తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు पिता के द्वारा प्राप्त हुआ यह जो इकलौता पुत्र है, ఆ శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. देहधारी के रूप में अनुग्रह और सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया करके वचन के द्वारा स्पष्ट रूप से बताया जा रहा है। ఆ ఈ కృప గల దేవుడు ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపాన్ని ఆయన సిలువలో సమస్తాన్ని దాన్ని ఎదుర్కొన్నవాడై ఈ రోజు మనకి నీతి సమాధానం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. यह अनुग्रह रूपी प्रभु जो है हमारे ऊपर जो श्राप आया है, उस श्राप को क्रूस में पूरे श्राप को उस क्रूस पर अपने ऊपर उठाकर हम पर अनुग्रह किया करके यहाँ पर बताया जा रहा है। సత్యము ఏమంటుందంటే सच्चाई क्या कह रहा है? మనిషిని దోషారోపణ చేస్తూ ఉంది. मनुष्य पर दोष लगा रहा है। ఆ సత్యం ఏం చేస్తుందంటే శిక్షకు పాలు చేస్తుంది. सच्चाई जो है शिक्षा दिलाती है। సత్యము ఆ దండనకి భాగీదారిగా మార్చబడుతూ ఉన్నది. सच्चाई के कारण दंड के योग्य हम लोग बनते हैं। ఆ సత్యము శిక్షిస్తా ఉన్నది. सच्चाई जो है दंड देता है। అయితే ఈ సత్యము యొక్క దండనకి మనుషులందరూ భయపడ్డారు. तो यह सच्चाई रूपी दंड के कारण पूरे मनुष्य जो है भयभीत हो गए थे। ఆదాం పారిపోయాడు. आदम तो भाग गया था ఇంకా అనేకులైన వారు ఈ సత్యానికి పరిహారం చెల్లించలేకపోయారు. और अनेक लोग जो है इस सच्चाई के लिए प्रतिफल नहीं दे पाए। అయితే ఈ సత్యం నిమిత్తమై యేసుక్రీస్తు సిలువలో బలైపోయాడు. तो सच्चाई के निमित्त प्रभु यीशु मसीह खुद अपने आप को क्रूस पर बलि किया। కృపగల దేవుడు బలైపోతా వచ్చాడు. अनुग्रह रूपी प्रभु जो है अपने आप को बलि किया। ధర్మశాస్త్ర సంబంధమైన శాపంతో కూడినటువంటి సిలువను ఆయన ఆ కల్వరిలో కలుసుకుంటా వచ్చాడు. व्यवस्था संबंधी श्राप से जो भरा हुआ है उस क्रूस को लेकर हुआ సిలువలో ఆ గొల్గొతాలో కలుసుకుంటా వచ్చాడు. उस गोलगोथ पहाड़ पर क्रूस के रूप में मिला है। వీళ్ళిద్దరూ ఏకమయ్యారు. కృపగల దేవుడు సత్యము ఏకమయ్యారు. ये दोनों अनुग्रह और सच्चाई जो है एक साथ मिले हुए हैं। తద్వారా నీతి సమాధానము ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకుంటా వచ్చి ఉన్నది. उसके कारण धर्म और जो सच्चाई है, एक धर्म और मेल जो है एक दूसरे से चुम्बन लिए हैं। ఈ రోజు మనం ఆరాధించే దేవుని యొక్క సింహాసనానికి కూడా आज के दिन जिस प्रभु की हम लोग आराधना कर रहे हैं उसका सिंहासन भी, ఆయన సింహాసనం కూడా నీతి న్యాయములకు ఆధారంగా ఉన్నవి. उसका सिंहासन भी धर्म और न्याय का आधार है। ఆయన కృపా సత్య వర్తనలు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాయి. धर्म और सच्चाई उसके सामने मिला हुआ है, ఆయన సన్నిధిలో కనబడుతూ వస్తూ उसके ఉన్నాయి. सानिध्य में देखने को मिलता है। परंतु प्रभु तू दयालु और अनुग्रहकारी परमेश्वर है। तू विलंब से कोप करने वाला और अति करुणामय है। మనం ఆరాధించే ఈ ప్రభు, हम जिसकी आराधना कर रहे हैं ఆయన దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు, वो दयालु है, దీర్ఘశాంతుడు, शांत रूपी है, కృపా సత్యములతో నిండి ఉన్నవాడు, दया से परिपूर्ण है। కృపా సత్యము రెండు కలిసి ఉన్నవి ఈ దేవదేవునిలో. करुणा और सच्चाई दोनों मिलकर प्रभु में जुड़ा हुआ है, ఆయన నింపబడి ఉన్నాయి. इनके द्वारा वो भरा हुआ है। అందుకనే కృపా సత్యములు గల ఈ దేవుణ్ణి మనం ఈ రోజు ఆరాధిస్తూ వస్తూ ఉన్నాం. इसलिए करुणा और सच्चाई के प्रतिरूप रहने वाले इस प्रभु की हम आराधना कर रहे हैं। ఇంకా కీర్తన గ్రంథం 57:9 మనం చదువుతున్నప్పుడు और भजन संहिता 57 का 9वां वचन जब हम पढ़ते हैं ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. उनकी करुणा जो है आकाश से भी ऊंचा है। ఆయన సత్యము మేఘమండలం అంతరకు వ్యాపించి ఉన్నది. उनकी सच्चाई जो है आकाश मंडल तक पहुंचती है।
ఆయన కృపా సత్యములు ఆ మేఘమండలకు విస్తరించిపోయి ఆకాశం ఎత్తుగా ఉంటా వచ్చాయి. उसकी करुणा और सच्चाई जो है स्वर्ग से भी बड़ी है और आकाश मंडल तक पहुंचती है. ఈ రోజు ఆ కృపకు మనం పాత్రలుగా మార్చబడి ఆ కృప ద్వారా కలిగే ఆశీర్వాదం మనం పొందుకుంటూ వచ్చాం. आज के दिन उस करुणा के योग्य बनकर उस करुणा के द्वारा जो आशीष प्राप्त हो रहा है, मिलने वाला है, उसके योग्य हम लोग बनते जा रहे हैं. ఆయన సత్యం మేఘమండలం అంత వరకు వ్యాపించి ఉంటా ఉన్న విధానాన్ని మనం గమనిస్తూ వచ్చాం. उसकी सच्चाई आकाश मंडल तक पहुंचने वाली विधि को हम देख रहे हैं. ఇంకా లేఖనాలు పరిశోధన చేసినప్పుడు और जब शुभ समाचार को देखते हैं तो కీర్తన 91:4 మనం చదివినప్పుడు भजन संहिता 91 अध्याय 14 वचन को जब हम पढ़ते हैं तो ఒకసారి మనం చదువుదాం. एक बार पढ़ते हैं. परंतु वह तुझे अपने पंखों की आड़ में ले लेगा और तू उसके परों के नीचे शरण पाएगा. उसकी सच्चाई तेरे लिए डाल और झिलम ठहरेगी. ఆయన సత్యములు మనకు కేడును డాలునై ఉన్నవని చెప్తూ ఉన్నారు. उसकी सच्चाई जो है हमारे लिए झिलम और डाल के रूप में ठहरा है करके बताया जा रहा है. ఆ దేవుని యొక్క సత్యం, ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క విధులు ఈ సత్య సంబంధమైనటువంటి విధానంగా ఉంచుకొని ఆ రోజు కేడుము డాలంగా ఆయన భక్తులు ఉపయోగించుకుంటా వచ్చారు. प्रभु की सच्चाई और विधियां जो है वो एक डाल के रूप में और झिलम के रूप में उस दिन भक्त लोगों ने अपने लिए उपयोग किया. ధర్మశాస్త్రం సత్యంగా పిలువబడుతూ వస్తూ ఉన్నది. व्यवस्था जो है सत्य के रूप में बुलाया गया है. ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు కేడంగా డాలుగా ఉపయోగించుకుంటా వచ్చారు. इस व्यवस्था को वो लोग डाल के रूप में उपयोग करते आए हैं. సామెతల గ్రంథం नीति वचन 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుతున్నప్పుడు 3रा अध्याय 3रे वचन को जब हम पढ़ते हैं तो చదవండి ఆ మాటను కూడా. कृपा और सच्चाई अनुग्रह और सच्चाई तुझसे अलग ना होने पाए वरन उनको अपने गले का हार बनाना और अपने हृदय रूपी पटिया पर लिखना. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు. यहाँ पर ज्ञानी सुलेमान बता रहा है దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకుము. सच्चाई और कृपा जो है कभी भी हो अपने से अलग मत करो. పాత నిబంధన గ్రంథంలో కృపకు బదులుగా దయ ఉపయోగించబడి ఉన్నది. पुराने नियम में कृपा के बदले में सच्चाई को उपयोग किया गया है. ఈ సత్యం అనగా దేవుని యొక్క వ్యవస్థ, ఆయన యొక్క ధర్మశాస్త్రంగా పిలువబడుతూ ఉన్నది. सच्चाई जो है प्रभु की व्यवस्था के रूप में बुलाया गया है. అయితే ఈ యొక్క దేవుని దయను తర్వాత ఆయన యొక్క సత్యమును వ్యవస్థను మనం ఎన్నడూ మన నుంచి విడనీయకుండా వాటిని పోనివ్వకుండా కాపాడుకుంటూ రావాలి. तो प्रभु की कृपा और सच्चाई जो है उसे कभी भी हमसे अलग नहीं होना चाहिए और हमेशा उसकी रक्षा करते हुए आना चाहिए. వాటిని కంఠభూషణంగా మనం ధరించుకోవాలి. उसे अपने गले के हार के रूप में धारण करना है. మన హృదయమును పలక మీద వాటిని వ్రాసుకోవాలి. अपने हृदय रूपी पटिया पर उसको लिखना है. ఆయన దయను మన హృదయంలో ఉంచుకోవాలి. उसकी दया को अपने हृदय में रखना है. ఆయన యొక్క సత్యమును కూడా మన హృదయం మీద వ్రాసుకుంటూ उसकी सच्चाई को भी अपने हृदय रूपी पटिया में लिखना है. వీటిని విడిచిపోకుండా కాపాడుకోండి అని చెప్తూ ఉన్నాడు. इसे बिना छोड़े हमेशा इसकी रखवाली करना करके बताया जा रहा है. ఇంకా యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5వ వాక్యం మనం చదువుతున్నప్పుడు और यशायाह की पुस्तक 11वां अध्याय 5वें वचन को जब हम पढ़ते हैं तो సత్యమును నడికట్టుగా ఉండును. सच्चाई जो है कट्टी का पेटा के रूप में रहेगा. उसकी कट्टी का पेटा धर्म और उसकी कमर का पेटा सच्चाई होगी. సత్యమును నడికట్టుగా ఉంచుకోమని అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. सच्चाई जो है कमर का पेटा है करके यहाँ पर बताया जा रहा है. ఈ సత్యమును నడికట్టుగా మనం బిగించుకొని సత్యసమన మార్గాల్లో మనం నడవాలి. और इस सच्चाई को जो है कमर के पेटे के रूप में धारण करके सत्य संबंधी मार्गों पर हमें चलना है. అందుకని కీర్తనలో 89:14లో చెప్పబడుతున్న మాట మనం ముందు కూడా చూసాము. ఏంటంటే इसलिए भजन संहिता 89 में और 89 अध्याय 14 वचन में भी हम लोग पहले देख चुके हैं. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు. सच्चाई और धर्म जो है तुम्हारे सिंहासन के आधार है. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. करना और सच्चाई जो है तेरे करना का आधार है. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు దేవుని ప్రేమను బిడ్డలారా, आज के दिन प्रिय परमेश्वर के लोगों, నీతి న్యాయాలు మనం కలిగి బ్రతకాలి.
धर्म और न्याय को धारण करके हमें जीना है। ఆయన సింహాసనానికి ఆధారం ఇవే. तो उसके सिंहासन का आधार यही है। కృపా సత్యములు ఆయన సన్నిధానం వర్తులై ఉన్నవి. दया और सच्चाई जो है उसके अनुकूल है। ఆయన సందులో కనబడే ఈ రెండు విషయాలు, उसके सानिध्य में दिखने वाले ये दोनों विषय है। కృపా సత్యం రెండు కనబడుతూ ఉంటాయి. दया और अनुग्रह और सच्चाई जो है ये दोनों दिखता है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మన నిజ జీవితంలో हमारे निज जीवन में ఈ విధంగా కృపా సత్యముల యొక్క ప్రాధాన్యతను సంతరించుకున్న వారమై इस प्रकार अनुग्रह करना और सच्चाई को अपने जीवन में प्राधान्यता देते हुए దేవుడే యేసు ప్రభువారి కృప అయి ఉన్నారు. प्रभु यीशु मसीह ही करुणा अनुग्रह है। ఆయన ఆ ధర్మశాస్త్రం సత్యమై ఉన్నది. उसका जो व्यवस्था है सच्चाई है। ఈ రెండు సిలువలో ఏకమైపోయాయి. ये दोनों क्रूस में एकता में बंधे हुए हैं। వాళ్ళిద్దరు ఏకమవడం బట్టి ये दोनों एक होने के कारण నీతి సమాధానం ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకుంటా వచ్చాయి. धर्म और मेल जो है एक दूसरे का चुम्बन लिए है। ఈ రోజు ఆ నీతి సమాధానాలు కలిగి మనం బ్రతకడానికి ఈ కృప సత్య సంపూర్ణ ద్వారా మనకి ఈ విధమైన ఆశీర్వాదం కలుగుతూ వచ్చి ఉన్నది. आज के दिन धर्म और मेल एक दूसरे के साथ मेल खाने के लिए करना और सच्चाई हमारे जीवन में बहुत ही जरूरी है। ఈ కీర్తనలో చెప్పబడుతున్న ఈ యొక్క ప్రవచనాన్ని బట్టి भजन करता में लिखा गया इन भविष्यवाणियों के कारण ఈ రోజు కృపా సత్యములు రెండు ఒకదానొకటి కలుసుకున్నవి. आज के दिन करुणा और सच्चाई जो है एक दूसरे के साथ मिले हुए हैं। అంటే సత్యం ధర్మశాస్త్రంగా పిలువబడుతుంది. इसका अर्थ है सच्चाई जो है व्यवस्था के रूप में बुलाया गया है। కృప మన ప్రభువు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా और ఉంది. करुणा जो है हमारे प्रभु यीशु मसीह के सादृश्य है। ఈ సత్యము సత్యాన్ని బట్టి మరణ శిక్ష విధించబడుతూ వచ్చినది. सच्चाई के कारण कई लोगों को मृत्यु दंड प्राप्त हुआ है। పాపం చేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపమని ఆజ్ఞిస్తుంది. पाप करने वालों को पत्थरों से मार डालो करके आज्ञा दिया गया है। భయంకరమైన శాపాన్ని ఈ సత్యం ద్వారా మనుషులకి తీర్పు తీరుస్తా ఉన్నది. इस सच्चाई के कारण भयंकर रूप से श्रापमय जीवन लोगों के जिंदगी में है। అయితే ఈ కృపగల దేవుడు వచ్చాడు. लेकिन करुणा से भरे हुए या प्रभु जब आया ఈ సత్యాన్ని బట్టి వచ్చిన శిక్ష నుంచి అనేకులను కాపాడుతూ వచ్చాడు. सच्चाई के द्वारा जो दंड प्राप्त हो रहा था उनसे अनेक लोगों को उद्धार दिया। ఆ కృప ఆ సత్యాన్ని తన జీవితంలో నెరవేర్చి సిలువలో సంపూర్తి చేసినటువంటి అనుభూతి మనకు కనబడుతూ వస్తుంది. करुणा और सच्चाई को अपने जीवन में पूरा करके क्रूस पे उसे पूर्ण रूप से निभाया करके दिखाया जा रहा है। ఆ దేవుని సింహాసనం కూడా కృపా సత్యాలతో ఆయన సన్నిధాన వర్తలు కలిసి ఉన్నవి. और उस प्रभु के सिंहासन भी कृपा और सच्चाई से मिलकर रहा करके बताया మన जा रहा దేవుడు है। కూడా దీర్ఘశాంతుడు, ఆయన కృపా సత్యం కలిగిన వాడై हमारे प्रभु भी जो है दीर्घ शांति और करुणा से भरा हुआ है। ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. उसकी करुणा जो है आकाश से भी ऊंचा है। ఆయన సత్యం మేఘమండలం అంతా విశాలంగా వ్యాపించి ఉన్నది. और उसकी सच्चाई जो है आकाश से भी और ऊंचा है। ఎందరెందరో జీవన చరిత్రలు ఆయన సత్యం అనుసరించి సత్యాన్ని బట్టి కేడు డాలుగా వాటిని ధరించుకుంటా వచ్చారు. कई लोग अपने जीवन चरित्र में उसकी सच्चाई को एक डाल के रूप में अपने जीवन में धारण किए हुए हैं। మరికొందరు ఈ దయను సత్యాన్ని పొనుకుండా కాపాడుకుంటా వచ్చారు. కంఠహారంగా వాటిని ధరించుకుంటా और వచ్చారు. कुछ लोग जो है इस करुणा और सच्चाई को जो है बिना छोड़े अपने गले के हाथ के रूप से धारण किए हुए తమ हैं। హృదయం పలకల మీద ఈ సత్యాన్ని వ్రాసుకుంటూ వచ్చి ఉన్నారు. अपने हृदय रूपी पटिया पर इस सच्चाई को वो लिखते हुए आ रहे हैं। ఈ సత్యాన్ని కొందరు నడువుకు బిగించుకుంటా వచ్చారు. इस सच्चाई को कुछ लोग अपने कमर में बांध लिए हैं। కారణం అంటే ఆయన సింహాసనాన్ని కూడా ఈ కృపా సత్యములే ఆధారంగా ఉన్నవి. इसका कारण यह है कि उसका जो सिंहासन भी जो है उसकी करुणा और सच्चाई का आधार है। ఈ రోజు దేవుని ప్రేమను బిడ్డలారా, आज के दिन प्रिय परमेश्वर के लोगों, దావీదు చెప్పినటువంటి ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడుతూ వచ్చి ఉన్నది. दाऊद के द्वारा बताया गया जो भविष्यवाणी जो है वो प्रभु यीशु मसीह के रूप में पूरा हुआ है। ఆయన కృపగల దేవుడిగా పిలువబడి ధర్మశాస్త్రంగా మన సత్యాన్ని నెరవేర్చిన వాడై సంపూర్తి చేసి ఒకదానొకడు కలిసి వారి సిలువలో ప్రత్యక్షమయ్యారు. वो करुणा रूपी प्रभु के रूप में प्रत्यक्ष रूप से दिखाते हुए क्रूस पर अपने आप को बलि करके एक दूसरे के साथ मेल खाए हैं। ఈ కృపగల దేవుడు ఆ ధర్మశాస్త్రం చెప్పే సత్యం రెండు కలువటం ద్వారా నీతి సమాధానం ఈ రోజు ఒకదానొకటి ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రస్ఫుటం చేయబడుతూ ఉన్నాయి. ये कृपा रूपी प्रभु जो है दोनों एक दूसरे के साथ मिलने के कारण
धर्म और मेल जो है एक दूसरे से मिलकर चुम्बन लिए हैं। ఈ రోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, आज के दिन प्रभु प्रिय परमेश्वर के बच्चों, ఈ కృపా సత్తులు రెండు కలుసుకోవాలి. यह करना और सच्चाई जो है एक दूसरे के साथ मिले हैं। ఈ సత్యం ఎన్నో అందరూ శిక్షించింది. ये सच्चाई तो कई लोगों को दंडित भी किया, అయితే ఈ సత్యాన్ని అనుసరించి ప్రభువు యేసుక్రీస్తు నడిచి ఉన్నారు. लेकिन इस सच्चाई का अनुसरण करते हुए प्रभु यीशु मसीह चला। ఆ సత్యాన్ని ఆయన కౌగిలించుకున్నాడు. उस सच्चाई को वो अपने गले लगाया, తన ఆ సత్యాన్ని సంపూర్తిగా నెరవేర్చి ఉన్నాడు. और उस सच्चाई को पूर्ण रूप से पूरा भी किया। ఈ రోజు కృపా సత్య సంపూర్ణుడు మన ప్రభువు యేసుక్రీస్తుగా పిలువబడుతూ ఉన్నాడు. आज के दिन खंड और सच्चाई के रूप में प्रभु यीशु मसीह को बुलाया जा रहा है। నీతి సమాధానంలో ఆయన ద్వారా మనకి ఈ రోజు ఒకటి నీతి సమాధానం గుర్తు పెట్టుకోవచ్చు. ఆ నీతి సమాధానం మనకు అనుగ్రహించబడుతూ వస్తున్నాయి. आज के दिन उनके द्वारा ही मेल और धर्म जो है एक दूसरे के साथ मिलकर चुम्बन ले रहे हैं। హల్లెలూయా. हालेलुया। దీన్ని బట్టి ఈ కాలంలో ఆ కృపా సత్యముతో మనం కొనసాగించబడుతున్నాం. దేవుని యొక్క ఉగ్రతను తప్పించబడి కాపాడబడతాం. इस कारण आज के दिन हम उस करुणा और सच्चाई के द्वारा धर्म और मेल से प्रभु के अधीन होकर जी रहे हैं, और आने वाले प्रभु के उस क्रोध से हम लोग बच रहे हैं। ఈ కృపగల దేవుని బట్టి మరణదండన, మరణ శిక్షణ, పాపంకి వచ్చే శిక్షలన్నీ తప్పించబడ్డాయి. ये कन्या रूपी प्रभु के कारण ही मृत्यु दंड और जो शिक्षा हम पर आने वाले पूरी शिक्षाओं से, पूरे दंडों से हमें छुटकारा मिला है। మనం అనుభవించిన శిక్షను ఆ సత్యం ద్వారా వచ్చే శిక్షను యేసుక్రీస్తు వారు సంపూర్తిగా అనుభవించాడు సిలువలో. हम पर जो दंड आने वाला था और जो दंड हम पर आने वाला था, उस दंड को प्रभु यीशु मसीह अपने ऊपर लेकर क्रूस पर अपने आप को बलि किया। అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణంగా పిలువబడుతూ ఉన్నారు. इसलिए प्रभु यीशु मसीह जो है करुणा और सच्चाई के रूप में बुलाया जा रहा है। కృపా సత్య సంపూర్ణ అతి త్వరలో అగ్ని మేఘాల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. यह करना और सच्चाई जो है बहुत जल्दी आग में हमें प्रत्यक्ष रूप से दर्शन देने वाला है। ఆయన నీతి సమాధానం మనం అనుభవిస్తూ ఆయన రాకడ రాజ్యానికి ఆయత్తపరచబడతాం. उसके धर्म और मेल का अनुभव करते हुए उसके राज्य के लिए हमें तैयार होंगे। అట్టి కృప ప్రభు మనకు కలుగు చేయును గాక. ऐसी करना प्रभु हमें दे। ఆమేన్. आमीन आमीन।